నా పేరు మిండా భాగ్యరాజు. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. గన్నవరంలో మాత్రం వల్లభనేని వంశీ గారే వస్తారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే మా అభిమానం ఎంతవరకు ఉందంటే ఆయన రాకపోతే మా అలా రాజశేఖర్ రెడ్డి గారు వారసుడిగా జగన్ గారుగా మేము అభిమానులం. మేము తప్పకుండా జై జగన్ జై వంశీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అభిమానపరంగా పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ని. వైఎస్ఆర్సీపీ రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ వంశీ గారు వస్తారు. వంశీ గారు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఆయన కలుస్తాను. అన్నీ డీటెయిల్గా మాట్లాడతాను. మేచినేని బాబు ఇది తప్పకుండా అందరు చూసి నాకు జాబ్ కూడా కల్పించాలని, స్పెషల్గా జగన్ గారు సెక్యూరిటీగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. జగన్ గారు వస్తారని మేసం తిప్పి చెప్తున్నాను. ఛాలెంజ్. థ్యాంక్ యూ. ఒక్క మాట ఎందుకంటే ఇక ఆ పార్టీ తప్ప మేము వేరేది మారం. ఆ అభిమానం మీదే ఉంటాం. అంతేగాని దానికి సంబంధించిన చెప్తాం. అన్ని పథకాలు వస్తున్నాయి, రాని పథకం లేదు. వ్యతిరేకత వచ్చింది ఎందుకంటారు? అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు అయిపోతున్నారు. రాష్ట్రంలో అసలు ఏది సరిగ్గా లేదు. మద్యం కూడా తాగి చచ్చిపోతున్నారు. మద్యం తాగి ఎవరు చస్తున్నాడు? అసలు ఎవరు చావట్లే. ఎవరు తమ్ముడు ఎవరు చావట్లేదు. మేము రోజు తాగుతున్నాం. ఎవరు చేస్తున్నారు చెప్పు? ఎవరు సాగట్లేదు అసలు. మంచి మంది అవుతున్నారు. ఇప్పుడు మంచి మంది వచ్చిందిగా. అంటే ఎక్కడో బయట నుంచి ఎక్స్పెక్ట్ చేపిస్తున్నారు. కాదు ఇప్పుడే వస్తుంది. జగన్ గారే తెప్పిస్తున్నాడు. అనే బ్రాండ్లు దొరుకుతున్నాయి. నేను తెచ్చుకున్నా 12 గంటలకు వెళ్తాంగా. కొట్టి ఇక్కడే ఉంది. మధ్యాహ్నం నుంచి వెళ్తారా కొట్టుకాడికి? మంచి మందే ఉంది. మంచి మందు తాగుతున్నాం. ఇదివరకులాగా పిచ్చి మందులు వచ్చినాయిలే, ఆ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు పొత్తులు పెట్టుకుని వస్తారు కదా, మరి దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒకడి మీదగా అంతమంది పొత్తులు అవసరమా? అదే మీరు చెప్పండి. చూద్దాం ఎదుర్కొంటాడో లేదు, అంతేగా. ఇప్పుడు అంతమంది వస్తున్నారు, అంతమంది వేసి కొడితే ఆడు ఉంటాడా? అట్లాగే చూద్దాం. ఆయన బలం ఎంతవరకు ఉందో, వీళ్ళ బలం ఎంతవరకు ఉందో పోరాడతారు. పోరాడిని చూద్దాం. మనం ముందు ఒక గర్వంగా చెప్పుకోవడం ఎందుకు? జరిగే ఎలక్షన్లో చూద్దాం అంటారు. అంతే, ఓటింగ్ని బట్టి చూద్దాం. ఈ ఊళ్ళో ప్రతి ఎలక్షన్కి 500 మెజార్టీ ఉంటుంది. చెప్తున్నా తర్వాతలే. ప్రతి ఎలక్షన్కి పంచాయతీకి కానీ అసెంబ్లీకి కానీ దేనికని కానీ 500 ఓట్లు మెజార్టీలో ఉంటుంది వైఎస్ఆర్ది. మరి ఈసారి ఎట్లా ఉంటుందో అనేది మనం చెప్పలేం. అంచనా అయిపోతున్నారా? అంచనా నేస్తారు వేయలేం. ఇప్పుడు ఎందుకంటే ఈ యూత్ అంతా పవన్ కళ్యాణ్ అనుకుంటారు. ఇప్పుడు ఆ ఓట్లు కూడా కొన్ని చీలతాయిగా. అందువల్ల మరి అప్పుడు తగ్గుతాయో లేదు అనేది మనం 500 మెజార్టీయే ఎప్పుడు. మరి ఈసారి 500 సౌండ్ చేస్తారు, అట్లాగే ఉంటుందో మరి. వాళ్ళు కూడా ఇక కొర్రెత్తంలో మళ్ళీ అట్టుండి మరి ఇటేస్తారు, తెలియదు. అప్పుడు శివరామకృష్ణ. ఇప్పుడు ఎలా ఉంది 4 సంవత్సరాల పరిపాలన? 4 సంవత్సరాల పరిపాలన అంటే 4.5 సంవత్సరాల పరిపాలన. వృద్ధాప్యాలకైతే బాగానే ఉంది. చదువుకున్న వాళ్ళకి అయితే బాగా. చదువుకున్న వాళ్ళకి జాబ్లు ఏమీ లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఏ పనికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏదైనా పనికి వెళ్దామంటేనేమో ఎక్కడ తీసుకుంటారు? చేతుడు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలా? మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇప్పుడు నీ ఇంటిని వదిలిపెట్టి నువ్వు వేరే ఇంటికి వెళ్ళాలిగా. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలా? అంటే ఉపాధి కోసం. ఉపాధి అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటమేనా? అది కాదు కదా. నువ్వు 5 ఏళ్ళు తీసుకున్నావు అంటే కంపెనీలు రావాలా, చదువుకున్న వాళ్ళకి బాగుండాలా, అంతా బాగుండాలా. అది నెక్స్ట్ పథకాలు అంటే ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి కానీ చెప్తున్నా కదా. పథకాలు అనేది వాళ్ళకైతే బాగుంది, చదువుకున్న వాళ్ళకైతే బాగా ఫైనల్గా.
మరి ఇప్పుడు ఎవరికి ఓడేస్తాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశానికి వెళ్తాను. అంటే ఇప్పుడు ముగ్గురు కలిపి కూటమి కింద వస్తున్నారు కదా, అందుకని తెలుగుదేశానికి వెళ్తాను. ఎందుకని అంటే ఏదన్నా ఇప్పుడు ఒకసారి చూసా, ఇంకోసారి వేరే వాళ్ళని చూద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ చూసారు కదా గతంలో 2014 ఇదివరకా చూసా. అప్పుడంటే మాకు ఓటు హక్కు కూడా అంత లేదు. ఈసారి ఈయనకైతే ఏమన్నా ఉంటుందని చూద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మారినా కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి నెక్స్ట్ రెండోది ముందు చాలా దారుణంగా ఉంది. ఏంటిది? ముందు అసలే నాకౌట్ కుండను చూసి 5 సంవత్సరాల పైన అవుతుంది నేను. బీరు ఆ కొండను చూసి మొన్న హైదరాబాద్ వెళ్ళా, దాన్ని చూస్తేనే ముచ్చటేసేసి 4 తాగేసా నేను. నిజం చెప్తున్నాగా, అంత ఇష్టంగా తాగేవాళ్ళం బీర్లు. ముందుకు అలవాటు పడిపోతున్నారు. బీర్లు ఇక్కడ వల్ల అసలు లేదు. సో ముందు ఒకటి, ఉపాధి హామీ ఒకటి ఇస్తే మాత్రం కంపల్సరీగా జగనే వస్తాడు. ఉపాధికి అదే ఇప్పుడు వరకు లేదు కదా, మరి ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మారినా డెవలప్ చేయడానికి కంపెనీలు రావడానికి ఏమో వస్తుందేమో కదా, టైం పడుతుందేమో అంటున్నావు నువ్వు. ఒకసారి చూస్తే టైం ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉన్న దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రాసెస్ ఇస్తే కొంచెం టైం పెట్టే అవకాశం ఉంటుందేమో కదా. అంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంటావా? మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంటావా? ఇటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే, ఇప్పుడు బ్రేక్ ఇచ్చావు, ఇంకోటికి ఇస్తానంటున్నావు, ఇంకోటికి ఇస్తే మళ్ళీ టైం పడుతుందిగా అంటున్నావు. అంటే మనోడినే కంటిన్యూ చేద్దామన్నా నువ్వు అంటున్నా? ప్రాసెస్ కావాలా లేకపోతే దాన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా? బలం గురించి, పీర్ బలం గురించా, క్యాస్ట్ బలం గురించా కొన్ని వస్తూ ఉంటాయి. అర్థమైందా? కొన్ని వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు 20 ఏళ్ళు నాకు తెలిసి 20 ఏళ్ళు దాకా కంపెనీలు రావటం ఉండదు. చదువుకున్న వాడికి న్యాయం ఫస్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కంపెనీలు ఉండవు. ఇప్పుడు మీ నాయన మా పిల్లోడు చదువుకోవాలా అనుకుంటే చదివిస్తాడు, ఉద్యోగం రావాలని చదివిస్తాడు. ఆడే అర్ధంతరంగా ఇంట్లో ఉంటే బాధ ఉంటుంది. ఇంజనీరింగ్ చదివించాడు మా నాయన. ఇప్పుడు నేనేం చేయాలా? 100 రూపాయలు కూడా తీసుకురాలని పరిస్థితిలో ఉన్నా. ఏం చేయాలో కూడా తెలియదు. దొంగతనంగా ఎవరైనా చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే దొంగలుగా మారిపోతారు. ఇక ఏటీఎంల పగల కొడదామా, బ్యాంకులు రోబోట్ చేద్దామా, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఎడ్యుకేటెడ్ పర్సన్ వల్ల ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో వాడతారు. అప్పుడు ఏంటి? ఇప్పుడు మీకు ప్రధానంగా వచ్చిన నష్టం మందు సమస్య, ఉద్యోగం సమస్య. ఫస్ట్ ఉద్యోగానికి వెళ్తే పొద్దున్నే ఆడు పనులు ఆడు చేసుకుంటాడు, ఆడి జీతం ఆడికి వెళ్ళిపోతాడు, ఆడు ఉద్యోగానికి ఆడు వెళ్ళిపోతాడు. ఇంకా వేరే అప్లికేషన్స్ ఏమి ఉండవు. తాగుతాడా? సాయంత్రం ఏదో తాగుతాడు, కామన్. మందు గురించి ఏం కాదు, మందు కూడా ఇంకో ప్రభావం గట్టిగా ఉంది. మందు చాలా నాసిరకం మందు వస్తుంది. హాస్పిటల్లో వెళ్ళి చూస్తే అందరు ఈ పేషెంట్లే. ఇక్కడ పట్టేసింది, అక్కడ పట్టేసింది, అంతా మందు గురించే. సో నేనేంటంటే ఈసారి తెలుగుదేశానికి వద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా అది జరుగుద్ది అనుకుంటున్నా.